తుడిచివేయము, నా దోషము పోవునట్లు. ఎంతమంది మీ దోషాలు పోగొట్టుకోవాలనుకుంటున్నారమ్మా? ఈ క్రియ జరగకుండా నీ దోషములు ఎప్పుడు కడగబడతాయి? నీ దోషమును నువ్వు గ్రహించుకున్న వాడివై, నీ దోషమును బట్టి నువ్వు పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు అని అడిగినప్పుడు నీ దోషములన్నిటిని దేవుడు తుడిచివేయవాడైతాడు. క్షమించు ప్రభా తీసే ప్రభా అంటే కాదంట, దాన్ని నువ్వు గ్రహించుకున్న వాడివై, నా ఈరోజు పతనానికి కారణము నా ఈ దోషమే అని నువ్వు గ్రహించుకున్న రోజు తిరిగి పునాది మీద నువ్వు కట్టబడదువు గాక. రైట్, చదువు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు. దేవుడి మాటలు దీవించును గాక. దావీదు గ్రహింపులోకి వచ్చిందా లేదమ్మా? దావీదు అంటాడు, నా అతిక్రమములేంటివో నాకు బాగా తెలుసు. నేను పడిపోవడానికి కారణమైన అతిక్రమమేమో నాకు బాగా తెలుసు. నేను దిగజారిపోవడానికి గల కారణమైన అతిక్రమమేమో నాకు బాగా తెలుసు. నేను పైకి రాలేకపోవడానికి కారణమైన అతిక్రమమేమో నాకు బాగా తెలుసు. నీ అతిక్రమమేమో నీకు తెలుసా అమ్మా? తెలిసిందా లేదా? పెద్దల మాట వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అతిక్రమం. అందుకే నువ్వు ఫాలో కావడం, దేవుడిని ఫస్ట్ ఫాలో కావడం మొదలు పెట్టండి. నీ అతిక్రమములు ఏమో నీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. రైట్, చదువు శేఖర్. నా పాపము పోవున్నట్లు నన్ను పవిత్రపరచుము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. దావీదు అంటున్నాడు, నేను పడిపోవడానికి కారణమైన అతిక్రమములేంటివో నాకు బాగా, ఈ పాపాన్ని ఫస్ట్ కడుగుము ప్రభువా అంటాడంట. దీన్నే పాపాన్ని, నీ అతిక్రమాన్ని గ్రహించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందడం, క్రీస్తు అన్న బండ మీద కట్టబడ్డానికి ఇది మొదటి పునాది. నీ తప్పుని నువ్వు గ్రహించుకోవడం. చదువమ్మా. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది, నీకే విరోధముగా. దేవుడి మాటలు దీవించును గాక. ఏమప్పా, మీ హృదయాలు అంత కఠినమైనయా? దేవుని ఎదుట నువ్వు చేసిన పాపాన్ని నువ్వు ఒప్పుకోలేనంత కఠినమైనయా? తప్పు కాదా? దేవుని ఎదుట దేవుని ఆజ్ఞను అతిక్రమించి తాగడము తప్పు కాదా? తిరగడము తప్పు కాదా? దేవుని ఆజ్ఞలను అతిక్రమించి అపహాసకులతో తిరగడం తప్పు కాదా? నీకు తెలుసు. దావీదుకి అర్థమైంది, గ్రహించుకున్నాడు, దాన్ని ఆయన ఒప్పుకోగలిగినాడు. రైట్, చదవమ్మా. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము. మీకు ఇంకా ఈ గ్రహింపు రావటం లేదా? ప్రభా తప్పైపోయింది, క్షమించు. ఇక మీదట నేను నిన్ను వెంబడిస్తాను. అర్థమైందని వాళ్ళు మేము చెప్దాం. ఎప్పుడైతే ఈ స్థిరత్వం నీకు వస్తుందో, నీవు క్రీస్తు అన్న పునాది మీద కట్టబడిన దానవు. ఇక్కడ వరదలు, వర్షము ఏం వచ్చి కొట్టినా నీవు ఇవి రావు, కష్టాలు ఏముండవని నేను అంటంలే. ఇవి ఏవి కూడా క్రీస్తు మీద కట్టబడిన నిన్ను పడగొట్టజాలవు. దానియేలు 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థన కూడా అదే. ఆయన పరిస్థితుల్ని గ్రహించుకొని, వాళ్ళ అతిక్రమాల్ని గ్రహించుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమించుము అని అడిగినాడంట. ఎప్పుడైతే ఇది జరిగిందో, ఈ స్థిరమైన మనసు వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో, దేవుడు వాళ్ళని క్రీస్తున్న బండ మీద కట్టడం మొదలుపెట్టినాడంట. నమ్మిన వాళ్ళు మేము చెప్తాము. నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యం విని గ్రహించుకున్న వారందరూ ఆయన ఎదుట పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి స్థిరముగా కట్టబడుదురుగాక.